హలో అందరికీ నమస్కారం. టెక్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు మీకు ఫేస్‌బుక్ పేజ్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫేస్‌బుక్ ఇదిగోండి ఇక్కడ ఉంది business.meta.com వెళ్ళిపోండి. మీ పేజ్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే క్రియేట్ చేయండి. క్రియేట్ చేయకపోతే నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను ఎలా క్రియేట్ చేయాలో. అది మొత్తం చెప్తాను. మనం ఈజీగా ఫేస్‌బుక్ లోంచి సింపుల్‌గా కన్సిస్టెంట్‌గా ఒక 45 డేస్ వర్క్ చేసి ఒక ఫేస్‌బుక్ నుంచి కూడా మనం ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది నా ఫేస్‌బుక్ పేజ్ అంటే ఈ వీడియోలో మీకు నా ఫేస్‌బుక్ పేజ్ ఎలా మానిటైజేషన్ చేస్తానో మీకు చూపిస్తాను అనమాట. నేను ఫేస్‌బుక్ పేజ్‌లోకి వెళ్తే ఇదిగోండి ఇలా చూస్తే నాకు చాలా పేజెస్ ఉంటాయి. ఈ పేజ్ ఓపెన్ చేసిన లెఫ్ట్ సైడ్ దీన్ని మానిటైజేషన్ ఉంది కదా, ఈ మానిటైజేషన్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మానిటైజేషన్ పేజ్ లోకి వెళ్తుంది. ఒకవేళ మీది మినిమం క్రైటీరియా ఉంటుంది అంటే 500 ఫాలోవర్స్ కానీ 500 లైక్స్ కానీ మినిమం క్రైటీరియా ఎలిజిబిలిటీ అయితే ఎనీ వైలేషన్స్ లేకపోతేనే మనకి ఇదిగోండి నో మానిటైజేషన్ బ్రీచెస్ అవైలబుల్ దిస్ పేజ్ ఇస్ ఎబుల్ టు ఎర్న్ మనీ బికాస్ ఇట్ ఇస్ ఫాలోయింగ్ పాలసీ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా కావస్తే మీకు క్లిక్ చేస్తే మీకు మొత్తం వచ్చేస్తాయి. ఇదిగోండి ఇవన్నీ సెటప్ చేసుకోవచ్చు. ఈ టూల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మీకు యాక్షన్ రిక్వైర్డ్ అంటే మనకు ఆల్రెడీ ఎప్పుడు అయింది యాక్షన్స్ అనేది వీళ్ళు మనీ ఎర్న్ చేసుకోవడం మనం అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే యాక్షన్ యూ హ్యావ్ నౌ టు సెటప్ కంప్లీట్ టాస్క్ టు స్టార్ట్ ఎర్నింగ్. ఏం చేయాలంటే టాస్క్ అని కంప్లీట్ చేయాలి. జస్ట్ తర్వాత దీన్ని గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసిన తర్వాత మనకి సబ్స్క్రిప్షన్ ప్రైస్ అయితే ఉంది. ఒకవేళ మన పెద్ద పేజ్ అయితే కనుక తీసుకుంటారు. ఫస్ట్ అయితే సబ్స్క్రిప్షన్ బ్యాచ్ అవసరం లేదు, అన్ని సెలెక్ట్ చేద్దాం. లైవ్ వీడియోస్, సబ్స్క్రిప్షన్ గ్రూప్ ఇవన్నీ పెడితే దీనివల్ల మనకి చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సెటప్ చేయండి. సెటప్ చేసి నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కి మన సెటప్ పేయి అకౌంట్ యూజర్స్ సేవ్ ఇన్ఫో క్విక్లీ స్టార్ట్ ఎర్నింగ్ విత్ దిస్ టూల్స్ అండ్ యాడ్ న్యూ అకౌంట్. మనం అకౌంట్ యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఈ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఒక పేజ్ ని మానిటైజ్ చేశారు. దానికైతే ఆ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి అన్ని అప్డేట్ చేయాలన్నమాట. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, మీ నేమ్ ఇస్తే సరిపోతుంది. యాజ్ పర్ పాన్ కార్డు ఆ పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. మన డేటా అయితే తీసుకుంటుంది. దిస్ ఇన్ఫో ఇస్ రిక్వైర్డ్ టు ట్యాక్స్ రిపోర్ట్ షుడ్ మ్యాచ్ యువర్ మోస్ట్ రీసెంట్ ట్యాక్స్ రిటర్న్స్. ఓకే, తర్వాత యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని వస్తుంది. మళ్ళీ క్లిక్ చేయండి. మన మెయిన్ పేజ్కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ యువర్ ఇక్కడ రాదన్నా కానీ ట్యాక్స్ ఇన్ఫో అయితే వచ్చింది. వాట్ ఈస్ యువర్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అని వస్తుంది. ఇండివిజువల్, ఒకవేళ బిజినెస్ అంటే బిజినెస్ ఇవ్వండి. ఆర్ యూ యూఎస్ సిటిజన్ కాదు, నో అని ఇచ్చేయండి. తర్వాత ఆర్ యూ యాక్టింగ్ యాజ్ ఇంటర్మీడియట్ కాదు, మనం ఇంటర్మీడియట్ ఏజెంట్ ఆర్ ద అదర్ పర్సన్ రిసీవింగ్ పేమెంట్ అంటే ఇవి చాలా మంది ఏంటంటే ఇవి ఆ ఈ కంపెనీస్ కానీ ఏజెన్సీస్ రన్ చేస్తాయి. మీరు ఓన్ గా రన్ చేస్తే నో అని కొట్టండి, ఒకవేళ ఏజెన్సీ అయితే ఎస్ అని కొట్టండి. మీరందరూ నో. తర్వాత కంట్రీ లొకేషన్ ఇవ్వాలి, ఇండియా. లొకేషన్ ఇచ్చిన తర్వాత మన పిన్ ఆల్రెడీ మనం యుఎస్ సిటిజన్స్ కాదు కదా, పిన్ లేదు కాబట్టి సెలెక్ట్ చేసి ఒకవేళ ఉంటే ఐ హావ్ యూఎస్టీ అని చెప్పి సెలెక్ట్ చేసి యూఎస్టీ లేదు కాబట్టి మనది పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే సరిపోద్ది. అడ్రస్ తర్వాత నెక్స్ట్ పే చేయండి. మన అడ్రస్ కన్ఫర్మ్ చేసిన నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ట్యాక్స్ ఉంది కదా, ఇండియా అని క్లిక్ చేయండి. ఇండియా క్లిక్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేసి స్క్రోల్ డౌన్ చేసి మీ పేరు యాజ్ పర్ యువర్ పాన్ కార్డ్ ఇవ్వండి. పాన్ కార్డ్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది నెక్స్ట్ ఒక్కోసారి ప్రాబ్లం వస్తుంది. ఓకే, నా పాన్ కార్డ్ ఇలా ఉన్నట్టుంది.
అసలు ప్రాపర్ గా మీ పాన్ కార్డ్ ఎలా ఉంది చూసి సేమ్ ఉన్నట్టు ఎంటర్ చేయండి. ఇది కూడా కాదు. కోడ్ తీసుకుంటే చూడాలి. ఏమేమి ఇస్తే తీసుకోవట్లేదు. ఇప్పుడైతే సెట్ అయిపోయింది. మన డీటెయిల్స్ అన్ని ఇది ఎక్కడ ఉంటాయి. ఏమన్నా రాంగ్ ఉంటే కనుక మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రీఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ ఫామ్ అని కొట్టింది. సబ్మిట్ ఫామ్ అని కొట్టిన తర్వాత మన డీటెయిల్స్ అయితే ప్రాపర్ గా అప్డేట్ అయిపోయింది. ఓకే, మన సక్సెస్ఫుల్ గా అన్ని అప్డేట్ చేసాం. ట్యాక్స్ ప్రొఫైల్ సబ్మిట్ చేసాం. జస్ట్ తర్వాత డన్ అని క్లిక్ చేయండి. వీఆర్ ఆల్ సెట్ ఫర్ నౌ. సెటప్ పేమెంట్ అకౌంట్. మనం పేమెంట్ అకౌంట్ చేసాము. మేనేజ్ పేఅవుట్ అకౌంట్. అప్డేట్ యువర్ పేఅవుట్ సెట్టింగ్. ఒకవేళ పేఅవుట్ సెట్టింగ్ అంటే మనకి చూద్దాం, మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తామంట. సి వెన్ యూ విల్ గెట్ పేడ్. మనకి పేఅవుట్స్ అండ్ $100 డన్ చేసిన తర్వాత మనకి పేఅవుట్ అనేది చూపిస్తుంది. క్లిక్ డన్ అని కొట్టండి. జస్ట్ స్టార్ట్ డన్ అని కొట్టి సబ్మిట్ రివ్యూ. మన సెటప్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. లోడ్ అవడానికి ఫ్యూ సెకండ్స్ పడుతుంది. డేట్ అంటే రికార్డ్ చేసుకుని మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఎన్ని యూస్ అవుతాయి అన్నమాట. ఇది సబ్స్క్రిప్షన్ బ్యాచ్ కానీ, ఎక్స్క్లూజివ్ కంటెంట్ కానీ, డిస్కౌంట్ కానీ, లైవ్ వీడియోస్ కానీ, రికగ్నైజ్ పోస్ట్ కానీ, ఇదిగో మంది అయిపోయింది అనమాట. ఈ సబ్మిషన్ హస్ బీన్ రిసీవ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సేఫ్టీ. Our tools submission page for review. We will review your page to make sure it meets our monitoring guidelines. When the review process complete, will be notified to by email. You can also check here. చెక్ ఇట్ అప్డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మన మెయిల్కి వస్తే ఇది కంప్లీట్ అయిన మన కంప్లీట్ గా మీ యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజ్ చేసుకునే విధానం అనమాట. మీకు పేజ్ వీడియో ఎండ్ లో మీకు ఒక విషయం చెప్తాం. మానిటైజ్ చేసుకుంటే ఫస్ట్ అయితే మనకు ఫేస్బుక్ పేజ్ ఉండాలి. ఫేస్బుక్ పేజ్ కి మినిమం 500 నుంచి 1000 ఫాలోవర్స్ కానీ, ఫాలోవర్స్ ప్లస్ లైక్స్ ఉండాలి. ఫ్రీక్వెంట్ పోస్టింగ్ ఉండాలి. ఈ పోస్టింగ్ ఉండడానికి మనం మానిటైజ్ ఎలిజిబిలిటీ అవుతాం. వన్స్ మీరు మానిటైజ్ ఎలిజిబుల్ అయిన తర్వాత మనకి ఎర్నింగ్ రావాలంటే ఆ నెంబర్ ఆఫ్ పోస్ట్ పెట్టాలి. జస్ట్ సో మెనీ వేస్ అనమాట. ఇందాక మనకు చూపెట్టారు కదా, అన్ని వేస్ లో మనం ఎర్న్ చేసుకోవచ్చు. వెబినార్స్ పెట్టచ్చు. వెబినార్స్ అంటే లైవ్ చాట్ పెడితే దాంట్లో ఫండ్ చేసినా కూడా వస్తాయి. బ్యాచెస్ ద్వారా వస్తాయి. చాలా డీటెయిల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ పేజ్ లో మీ ఫేస్బుక్ పేజ్ ఇలా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుని ట్రెండింగ్ ఉన్నది మీకైతే వీడియో చేసి అయితే పెడతాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.